అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం మొత్తం కూడా బండి భగీరథకి సంబంధించి ఆయన ఏదైతే ఒక మైనర్ బాలిక పైన చేసినటువంటి అత్యాచారానికి సంబంధించి మొత్తం కూడా సోషల్ మీడియాలో వార్తలు సంచలనంగా మారుతా ఉన్నాయి. రోజు రోజుకి కొత్త కొత్త అంశాలని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి రాజకీయ అండదండలు ఉన్నాయనో లేకపోతే డబ్బులు ఉన్నాయనో తెలియదు, కానీ అనేకమైనటువంటి మలుపులు ఈ కేసులో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఎవరైతే బాధితురాలి తల్లి ఉన్నదో ఆమె ఈ నెల 8వ తారీఖు నాడు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తనకు ఎవరైతే తన బిడ్డ ఉందో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ చెప్పే ప్రయత్నం చేసింది పోలీసులకు. ఎవరైతే ఈ బండి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో తన పైన కేసు పెట్టండి అని చెప్పేసి పోలీసులను వేడుకోగా, అంటే మా అమ్మాయి మైనరు, సో తన పైన అత్యాచారం చేసిందే కాక తనని మోసం చేశాడు, మొత్తం కూడా తనను అనేక రకాలుగా కూడా నమ్మించి అదేవిధంగా తనను దగ్గరకు తీసుకొని అన్ని అయిపోయిన తర్వాత తీరా చూస్తే తనను దూరం పెట్టేసి మా అమ్మాయిని మోసం చేసేటట్టు కూడా ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ తల్లి పోయి అక్కడ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 0 FIR నమోదు చేయడానికి కూడా పోలీసులు దాదాపు 5 గంటల సమయాన్ని తీసుకోవడం జరిగిందట. మరి ఎందుకు 5 గంటల సమయం తీసుకున్నారో తెలుసా? ఇది ఉన్నటువంటి కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పదవులు ఉన్నాయి, అండదండలు ఉన్నాయి, అదేవిధంగా లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పైన కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు 5 గంటల సమయాన్ని తీసుకోవడం జరిగిందట. మరి ఎట్టకేలకు 0 FIR కోసం నమోదు చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు కొంత అక్కడ ఒక పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చిందట. మరి తర్వాత ఎవరైతే బండి భగీరథ్ పైన చేసిన తర్వాత ఇక మొత్తం కూడా అంతకు ముందు నుంచి, అంటే ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో వాళ్ళ కుటుంబం దగ్గరికి బాధితురాలి అమ్మాయి అదేవిధంగా వాళ్ళ కుటుంబం సంబంధించి కొంతమంది వెళ్ళి ఈ రకంగా మీ అబ్బాయి మా అమ్మాయిని నమ్మించాడు, అదేవిధంగా దగ్గరికి తీసుకొని రకరకాలుగా మోసం చేశాడు, మా అమ్మాయి మైనరు, సో ఈ రకంగా మా అమ్మాయికి న్యాయం చేయండి, మీరే మీ అబ్బాయికి కొంత బుద్ధి చెప్పండి అని చెప్పేసి ఏదో రకంగా వెళ్ళి అక్కడ బండి సంజయ్తో చెప్పే ప్రయత్నం చేస్తే తీరా చూస్తే అక్కడ ఎటువంటి ఫలితం కూడా లభించలేదట. ఎవరైనా కూడా మన కొడుకు తప్పు చేస్తే మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం, చాలా మంది గ్రామాలలో కూడా వాళ్ళ బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరు తప్పు చేసినా కూడా వాడిని 2 తన్ని, అరే ఇట్లా కాదురా ఇట్లా అని చెప్పేసి 2 తన్ని సక్కదారిలో పంపిస్తే సక్కకపోతాడు. కానీ అట్లా పంపించరు. మా కొడుకు ఏడ తప్పు చేయలేడు, మా కొడుకు అసంటోడు గాడు, అది ఇది అని చెప్పేసి శుద్ధపూస మాటలు చెప్పుకుంటా కొంత వెనుకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మరి ఏది ఏమైనప్పటికీ బండి సంజయ్ కొంత వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో బాధితులకు మాత్రం అక్కడ న్యాయం ఫలించకపోగా వాళ్ళు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. బండి భగీరథ్ పైన పోక్సో కేసు కూడా నమోదైంది. మరి పోక్సో కేసు నిజంగా ప్రజలారా చాలా కీలకమైనటువంటి కేసు. ఈ కేసులో ఎవరు అరెస్ట్ అయినా కూడా, ఈ పోక్సో అనేటటువంటి కేసు ఎవరిపైన నమోదైనా కూడా ఖచ్చితంగా అప్పటికప్పుడే వాళ్ళని తీసుకొని వెళ్తారు, అరెస్ట్ చేస్తారు, మెజిస్ట్రేట్ ముంగల పెట్టేస్తారు, FIR చేస్తారు, అప్పటికప్పుడే జరిగిపోతాయి అన్ని. పోక్సో అనేది చాలా కీలకమైనటువంటి కేసు. కానీ ఇక్కడ పోక్సో కేసుని కనీసం ఎవరు కూడా అంత కీలకమైనటువంటి కేసులో కూడా బాధితుల పైన చర్యలు తీసుకోలేదు. బాధితులు దొరకట్లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తారు. అదేవిధంగా సిట్టు కూడా ప్రభుత్వం విచారణ కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అన్ని చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. లుకౌట్ నోటీసులు ఇవ్వడం కానీ, సిట్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పోలీసులకు ధైర్యం లేదా అని చెప్పేసి చాలా మంది కూడా, ప్రజలంతా కూడా పోలీసుల తీరు పైన మండిపడతా ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి స్వయంగా హోంశాఖ సో మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? అంటే బండి సంజయ్ కొడుకనే, అంటే కోట్ల రూపాయలు ఉన్నాయన్నా, అంటే అధికారం ఉన్నది, అండదండలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బాధితులకు అన్యాయం జరిగినా కూడా చట్టాలని పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా అంటూ కూడా జనాలందరూ మండిపడతా ఉన్నారు. సో ఇక్కడ మనం ఇంకా కొంత క్లియర్గా, ఇంకా కొంత లోతుగా కనుక మనం మాట్లాడుకుంటే, ఎవరైతే ఈ బండి భగీరథ్ అనేటటువంటి కుటుంబం ఉన్నదో బండి సంజయ్కి సంబంధించి వాళ్ళ దగ్గరికి బాధితురాలు అమ్మాయి ఉన్నదో వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఈ రకంగా చేశాడని చెప్పేసి చెప్పారు అని చెప్పి నేను మీకు ఇందాక చెప్పాను కదా. ఆ చెప్పినటువంటి కొన్ని రోజుల్లోనే బండి భగీరథ్ ఇక వీళ్ళు ఎలాగైనా మన పైన కేసు పెడతారు, అమ్మాయి తల్లిదండ్రులు మన ఇంటి వరకు వచ్చారు కాబట్టి ఇక వీళ్ళు వెళ్ళి మన పైన పోక్సో కేసు పెట్టే అవకాశం ఉంది కావచ్చు అని చెప్పేసి
అప్పటికప్పుడే దీన్ని ఒక హనీ ట్రాప్ కేసుగా మార్చడం జరిగింది. ఇదంతా కూడా ఒక హనీ ట్రాప్ జరిగింది. నన్ను దాదాపు 5 కోట్లు డిమాండ్ చేశారు. అమ్మాయి వాళ్ళ తల్లి ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు, హనీ ట్రాప్ చేశారు. నన్ను డబ్బులు ఇవ్వాలంటూ నాకు డిమాండ్ చేస్తా ఉన్నారు, లేకపోతే నీ చిట్టా విప్తాము, నిన్ను మొత్తం కూడా ఇబ్బంది పెడతామని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఎవరైతే బండి భగీరథ్ ఉన్నాడో ఆయన అక్కడ కరీంనగర్ లోని ఒక టౌన్ పోలీసులకు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అమ్మాయి పైన, బాధితురాల పైన, వాళ్ళపైనే ఆయన రిటర్న్ కేసు పెట్టడం జరిగింది. అంటే భయపడి ఎక్కడ అమ్మాయి వాళ్ళు నా పైన కేసు పెడతారని చెప్పేసి ఆయన ముందు వెళ్ళిపోయి, ఇక రాజకీయ అండదండలు ఉన్నాయి కాబట్టి, తన తండ్రి కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి, పోలీసులు కూడా వాళ్ళు ఎట్లా చెప్తారు ఇంటర్ కాబట్టి, ఎందుకంటే చట్టం ఇవాళ చాలా మందికి కూడా చుట్టమైతా ఉంది. నిజంగా సిగ్గుచేట అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ స్థాయిలో ఇప్పుడు ఎవరైతే ఈ పోక్సో కేసు నమోదైనటువంటి బండి భగీరథ్ ఉన్నాడో ఆ ప్లేస్ లో నా అటువంటి వ్యక్తితో లేకపోతే ఇంకొకరు వీడియో చూసినటువంటి మీ అటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా పోలీసులు వచ్చి ఈడ్చుకొని వెళ్తా ఉంటారు. కనీసం మర్యాద ఉండదు. పేద ప్రజలకు కనీసం కూడా పోలీసులు మర్యాద ఇవ్వరు. గుంజుకొని వెళ్లే ప్రయత్నం చేస్తారు, అవసరమైతే కొన్ని దెబ్బలు కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ కనీసం తనని అరెస్ట్ చేయడం పక్కన పెడితే మాకు దొరకట్లేదు, మాకు సహకరించట్లేదు అని చెప్పేసి పోలీసులు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తీరా చూస్తే బండి భగీరథ్ ఏం చెప్తా ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి పోలీసులు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అంటే పోలీసులకు భయం అయితే ఉందా? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటే అంటే చట్టం ఇక ఆయనకు ఉండదా? చట్టం ఆయనకు వర్తించదా? ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రికి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మంత్రులకు కావచ్చు, రాజకీయ నాయకులకు చట్టాలు వర్తించవని చెప్పేసి ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా? ఇది చెప్పాలి. మరి సమాధానం చెప్పండి మీరు కూడా. ప్రతి ఒక్కరికి కూడా చట్టం సమానం అనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరైతే ఆ అమ్మాయి ఉందో పోక్సో యాక్ట్ అనేది ఎంత కీలకం అని చెప్పండి ఒకసారి ప్రజలారా. ఇందులో ఎక్కడ కూడా అసలు ఎటువంటి ఫోటోలను కానీ, అమ్మాయి ఫోటోలను కానీ, అమ్మాయి కుటుంబానికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ, అమ్మాయి పేరును కానీ ఎక్కడ కూడా తీయడానికి వీలు లేదు. పోక్సో అనేది చాలా చాలా కీలకమైనటువంటి కేసు. కాకపోతే ఏం చేశారు, మొత్తం కూడా హనీ ట్రాప్ అని చెప్పేసి మొదట కొంత అటు ఇటుగా అల్లే ప్రయత్నం చేశారు. హనీ ట్రాప్ అని చెప్పేసి కొంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎలాగైనా కూడా మనం బయటపడదాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మీడియాని కవర్ చేయొచ్చు, మీడియా మన చేతుల్లోనే ఉంటుంది, 4 రూపాయలు పడేస్తే మనకు పాజిటివ్ గా వార్తలు కొడుతుందని చెప్పేసి హనీ ట్రాప్ అని చెప్పేసి కొట్టించే ప్రయత్నం చేశారు. కానీ సీన్ కట్ చేస్తే హనీ ట్రాప్ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఈ బండి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి పైన ఇప్పటికే గతంలో ఒక విద్యార్థితో లేకపోతే కాలేజీలో ఎక్కడో కానీ ఒక వ్యక్తిని పట్టుకొని దారుణంగా కొట్టే ప్రయత్నం చేశాడు. అప్పట్లో వీడియోలు కూడా తెగ వైరల్ అయినాయి. అంటే ఈయన ఇప్పుడే కాదు కొత్త, అప్పటి నుంచి కూడా ఈయన పైన కొంత కేసులు ఉన్నాయి. ఈయన అనేక చిక్కుల్లో కూడా ఈయన చిక్కునే పడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు కూడా అదే విధంగా 17 సంవత్సరాల 3 నెలలు ఉన్నటువంటి ఒక అమ్మాయిని దగ్గరకు తీసుకొని తనను మొత్తం కూడా నమ్మించి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తనకు మాయమాటలు చెప్పి తనతో పూర్తిగా కూడా సన్నిహితంగా కలిసి తీరా చూస్తే నువ్వు నాకు వద్దు వెళ్ళిపో అంటూ కూడా అమ్మాయిని పంపించినటువంటి పరిస్థితి. మరి తర్వాత ఏదైతే నేను ఇందాక మీకు చెప్పాను హనీ ట్రాప్ అని చెప్పి, హనీ ట్రాప్ తర్వాత అది వర్కౌట్ కాలేదు. ఆ సీన్ వర్కౌట్ కాకపోవడంతో ఇక అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి మరొక కొత్త నాటకం. అమ్మాయి మైనర్ కాదు మేజరే అని చెప్పేసి కొన్ని ఎక్కడెక్కడియో పథకాలు ఎక్కడెక్కడియో అవి సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేసి అమ్మాయి మేజరే మైనర్ కాదు 20 సంవత్సరాలు ఉన్నట్టు కూడా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కప్పిపుచ్చుకుందామని చెప్పేసి చూశారు. తీరా చూస్తే అక్కడ కూడా సీను వర్కౌట్ కాలేదు. హనీ ట్రాప్ గోవిందా కొట్టింది. తర్వాత అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పినటువంటి ఏదైతే ఆ నాటకం ఉందో అది కూడా గోవిందా కొట్టింది. తీరా చూస్తే అమ్మాయి ఫోటోలని ఎంత బీభత్సకరం అంటే, ఎంత చిల్లరగా, ఎంత వల్గర్గా అంటే, ఒక అమ్మాయిని పోక్సో యాక్ట్ లో కేసు నమోదైన తర్వాత అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ, అమ్మాయి పేరు కానీ, అమ్మాయి కుటుంబ సభ్యుల ఫోటోలు కానీ ఎక్కడ కూడా ఎవరివి కూడా తెరపైకి తీసుకురావద్దు, ఎవరి ఫోటోలను కూడా చూపించొద్దు, ఎవరి పేరును కూడా చెప్పొద్దు. కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ బండి భగీరథ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో తన మిత్రులు కావచ్చు, తన సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అమ్మాయి ఫోటోలను తెగ వైరల్ చేసి అక్కడిక్కడ వేరే వేరే వీడియోలను తీసుకొని వచ్చి అమ్మాయికి లింక్ పెట్టి అమ్మాయి మొత్తం కూడా బ్యాడ్ క్యారెక్టరు, అమ్మాయి మొత్తం కూడా చిల్లర వేషాలు వేస్తూ ఉంటుంది, అమ్మాయే కావాలని చెప్పేసి ఈ భగీరథ అనేటటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్ళింది, అమ్మాయే ఇతని పైన రేప్ చేసింది,
అమ్మాయే ఇతన్ని మొత్తం కూడా ట్రాప్ చేసింది అన్నట్టుగా ఒక కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి పోక్సో కేసులో ఇటువంటివి ఎక్కడ కూడా నిజంగా నా అటువంటి వాళ్ళు మీ అటువంటి వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు కనుక ఈ రకంగా చేస్తే అప్పటికప్పుడే పోలీసులు తీసుకొని వెళ్ళి మొత్తం కూడా దారుణంగా కొట్టుకుంటూ నానా బూతులు తిట్టుకుంటూ కానిస్టేబుల్ పెద్ద ప్రతాపం చూపెడతారు పేదవాళ్ళ పైన, పేద ప్రజల పైన. కానీ ఇక్కడ ఎందుకో మరి బండి సంజయ్ కొడుకైనటువంటి బండి భగీరథ పైన కనీసం చర్యలు తీసుకోకుండా ఆయన మాకు దొరకట్లేదు, ఆయన మాకు సహకరించట్లేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజల లోపల పోలీసుల తీరు మాత్రం నిజంగా ప్రజలందరికీ కూడా నచ్చడం లేదు. ప్రజలందరూ కూడా పోలీసుల పైన మండిపడతా ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరి బండి సంజయ్ మాత్రం ఆయన మొన్న హనుమాన్ జయంతి రోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది. అందులో మొత్తం కూడా జయంతి దేవునికి సంబంధించి, హనుమంతునికి సంబంధించి, హనుమంతుల వారికి సంబంధించి, ఆయన చరిత్రకు సంబంధించి మనం ఇవాళ ఒక పెళ్లికి పోతే ఆ పెళ్లిలో పెళ్లి బాగా జరగాలి, అంతా కూడా మంచిగా ఉండాలి, భార్య భర్తలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం. కానీ ఆ సావు ఇప్పుడే చూసి వచ్చినా, లేకపోతే అక్కడ కుక్క ఇప్పుడే చచ్చిపోయింది, ఇటువంటి మాటలు ఇక్కడ కూడా మాట్లాడరు. ఎందుకంటే ఒక దేవునికి సంబంధించినటువంటి ర్యాలీలో బండి సంజయ్ తన వ్యక్తిగతంగా తన కుటుంబానికి సంబంధించి, తన కొడుకుకి సంబంధించినటువంటి పోక్సో యాక్ట్, సో ఆ కేసుకు సంబంధించి నా కొడుకు బయటకు వస్తాడు, నా కొడుకు పైన కుట్రలు చేస్తూ ఉన్నారు, అది ఇది అని చెప్పేసి కొంత మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ వాస్తవానికి ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో చాలా మంది మండిపడతా ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ పాల్గొన్నటువంటి కార్యక్రమం ఒక దేవునిది, హనుమాన్ జయంతి రోజు ఆయన అక్కడ పాల్గొనే ప్రయత్నం చేశారు కాబట్టి జయంతికి సంబంధించి, హనుమంతుల వారికి సంబంధించి అక్కడ కొన్ని మాటలు మాట్లాడాలి. కానీ కుటుంబానికి సంబంధించి, వ్యక్తిగత అంశాలకు సంబంధించి, ఆయన కుటుంబ కేసులకు సంబంధించి, ఆయన కుటుంబ పంచాయతీలకు సంబంధించి ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా హిందూ సంఘాలు కొంత మండిపడతా ఉన్నాయి. మరి మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసో లేకపోతే ఇంకేదో ఉందని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా ఈ కేసుని కప్పిపుచ్చుదామని చూసినా కూడా తీరా వాళ్ళ ఫలితం అయితే ఫలించలేదు. నిన్న మరి పోలీసులకు బండి భగీరథ్ లొంగిపోక తప్పలేదు. ఆయన నిన్న పోలీసులకు లొంగిపోయే ప్రయత్నం చేశాడు. మరి ఇంకా ఈ కేసులో ఎటువంటి మలుపులు తిరుగుతాయి? ఎందుకంటే ఇది రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద తలకాయలు, కోట్ల లక్షల రూపాయలు కాబట్టి పదవులు ఉన్నాయి, అండదండలు ఉన్నాయి. అటు బండి సంజయ్కి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ సపోర్ట్ ఉన్నది, ఇక్కడ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నది. కాబట్టి ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు కొంత చేస్తా ఉన్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి తీరా చూస్తే బండి భగీరథ్ మాత్రం లొంగిపోక తప్పలేదు. చట్టం ముందు ఎవరు కూడా సరిసమానం కాదు. ఈ మాట బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా చెప్పినట్టుగా దీన్ని ఆయన పూర్తిగా కూడా ఫాలో కావాలంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఇందులో ఇంకా ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఇంకా ఏం జరగబోతుంది, బండి భగీరథ్ కేసులో పోక్సోకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.